ఒక గుమస్తా ఉద్యోగం వస్తే, గుమస్తా నుంచి ప్రధానమంత్రి దాకా ఉద్యోగం వస్తే అది ఆ కుటుంబానికి పండుగది. సమాజంతో సంబంధం లేదు అసలు. వ్యక్తిగత అహంకారము, మన అవినీతి, నా జీవితం పండిపోయింది అనుకుంటున్నాం మనం. అలాంటి సంస్కృతిలో వాళ్ళకి జవాబుదారితనం వచ్చే ఏర్పాట్లు కావాలి. దానికి మీరు అన్నది కీలకమైన అంశం. 190 పాళ్ళు మామూలు అవినీతిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఎలక్షన్ కాగానే ఈ ప్రకటన చేశారు, ప్రజలకే సేవలు అందించేందుకు అవినీతి తగ్గించి ఏర్పాటు చేస్తామని. నేను వెంటనే వారికి ఉత్తరం రాశాను. దానిలో ఒక బిల్లు తయారు చేసి ఊరికి ఉత్తరం కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పని సర్వీస్ గ్యారంటీ బిల్లు, ప్రతి సేవని కూడా వేగంగా అందించడం కోసం ఒక సమగ్రమైన ఆచరణ బిల్లు తయారు చేసి కరెక్ట్ జాతీయ స్థాయిలో పార్లమెంట్ నన్ను కోరితే నేనే 2 బిల్లుల్ని సమన్వయం చేస్తూ ఒక చట్టం జాతీయ స్థాయికి తయారు చేశాను. నేను ఆంధ్రప్రదేశ్ కొన్ని మార్పులు చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాను, నేను తెలంగాణకి ఇచ్చాను. కాబట్టి అది వెంటనే చేయడం ముందు అసలు శిక్షలు తర్వాత చూద్దాం. కనీసం ప్రతి పనికి కాల పరిమితి పెట్టి, ఇప్పుడు మనం లంచం అయిపోతే పని జరగదు, సిఫారసులు అయితే పని జరగదు, వాడు మన కులం కాడు కాకపోతే పని జరగదు, మన పార్టీ వాడికి మా చెప్పిన మాట అనిపోతే పని జరగదు. అది కదా వాస్తవం వాళ్ళ. కాబట్టి అది కాకుండా ఎవరికైనా సరే పద్ధతి ప్రకారం కాల పరిమితి లోపల ఖచ్చితంగా పని అయిపోతుంది. పని జరగకపోతే ప్రతి గంట ఆలస్యానికి, ప్రతి రోజు వాడు మనకి పరిహారం చెల్లిస్తాడు అనే చట్టం ఏర్పాటు చేసి అమలు ఏర్పాటు చేయండి. మిగతా పెద్ద తర్వాత చూద్దాం. అసలు చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది ముందు. యునైటెడ్ నేషన్స్ సర్వేలు చేస్తే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వేలు చేస్తే దాదాపు 150కి పైగా కుటుంబాలు ఒక సంవత్సర కాలంలో ఏదో ఒక పని కోసం ప్రభుత్వంలో హక్కుగా కావాల్సిన పని కోసం వాళ్ళే అదనంగా పొందట్ల ప్రభుత్వం నుంచి. లంచం ఇవ్వకుండా పని జరగటం లేదు. కాబట్టి దాన్ని ఆపగలిగితే, అట్లాగే లాలూచి పడి ప్రజాధనాన్ని దొంగతనం చేయడం, అయితే కాంట్రాక్టులో కొమ్మక్కైపోయి నిజమైన పోటీ లేకుండా ఆస్తులు కట్టబెట్టడం, ముడుపులు తీసుకుని, లేకపోతే మరి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజాధనాన్ని కొంతమంది కైంకర్యమేటికి ఏర్పాట్లు చేయడం, అక్కడ లాలూచి పడ్డది. మొట్టమొదటి నేను చెప్పిందేమో గతిలాగా కన్నీళ్లు కారుస్తూ పని జరగడం కోసం అని చెప్పని జరగట్లేదు. కాబట్టి గతిలాగా హక్కుగా ఉన్న పని కోసం లంచం ఇవ్వడం ఒకటి, ఎక్స్ట్రాషనరీ కరప్షన్. రెండో రకమైనది లాలూచి పడ్డది. కనీసం ఈ రెంటిని కనుక ఎదుర్కోవడం కోసం గట్టి పద్ధతులను ప్రవేశపెట్టి కొంతైనా మన పన్నులు కట్టేవాడికి, ఓటు వేసిన వాడికి వాడిని పాపాత్ముడిగా భావించకుండా ప్రభుత్వం వాళ్ళది, ఈ ప్రభుత్వాన్ని పోషిస్తోంది వాళ్ళు, ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళు, కూర్చోబెట్టింది వారు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రజల కోసం అని చెప్పని గుర్తించి పనులు చేస్తే ఆ మేరకు సంతోషం. ఇప్పటికీ రైతులు యూరియా బస్తాల కోసం చాంతాడంత క్యూలలో ఉండి నిలబడలేక చనిపోయిన ఘటనలు కూడా చూసాం కదా మనం. డబ్బులు ఇచ్చే వాడికి ముందే ఇస్తారు. అట్లాగే ఇప్పుడు ఇప్పటిదాకా వ్యవసాయంలో ప్రతి అడుగున కూడా లంచమే. అవును, మీకు స్టోర్ చేయాలంటే లంచము, మీకు వ్యాపారం చేయాలంటే లంచము, రవాణా చేయాలంటే లంచము, సివిల్ సప్లైస్ లో ఎంత లంచం ఉందని, సివిల్ సప్లైస్ అధికారులు పోస్టులకి ఎన్ని కోట్ల రూపాయలు వేల పలుకుతుందని చెప్పని ఈ మధ్య ఒక ప్రయత్నం మొదలెట్టారు. అది కూడా సిన్సియర్ గా పూర్తిగా చేయట్లా, కానీ కనీసం ప్రయత్నం మొదలైంది. ఈ నిత్యావసర వస్తువుల చట్టం అనేది దొంగ చట్టం అని గుర్తించి క్రమక్రమంగా దాన్ని బలహీనపరచడం కోసం చెప్పని ఆ పనులు చేయండి. అలాగా ఎక్కడ వీలుంటే అక్కడ ఈ ప్రభుత్వం అనవసర నియంత్రణ తీసిపారండి. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. జాతీయ స్థాయిలోనే 3000 చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. రాష్ట్రాల స్థాయిలో 30,000 చట్టాలు ఉన్నాయి. అసలు ఎన్ని చట్టాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. మంత్రులకు, అధికారులకు కూడా నిజంగా వాళ్ళు బాధ్యత నిర్వహించేది కూడా మామూలు చట్టాలు కూడా తెలియకపోవచ్చు. కానీ నేను ఒక పదవిలో ఉన్నాను అనుకోండి, నా పదవికి సంబంధించిన చట్టాలంటే కూడా నాకు తెలియదు. ఇల్లినో రాష్ట్రంలో గవర్నరు బారక్ ఒబామా రాష్ట్రపతి అయితే ఆయన పదవి, సెనేటర్ పదవికి తాత్కాలికంగా ఎంపిక చేసే అధికారం ఉంది రాడ్ బ్యాగోచ్ అనే వాడికి. వాడు లంచం కూడా తీసుకోవాలా. వాడు కొంచెం బేరం ఆడాడు. అరే, నా ఎన్నికల ఫండ్కు నువ్వు డబ్బులు ఇస్తే, అది కూడా అధికారికంగా చెక్ రూపంలో ఎన్నికల ఫండ్కి డబ్బులు ఇస్తే నేను నువ్వు చెప్పినాన్ని పెడతాను అన్నాడు. ఆ డబ్బులు తీసుకోవడం దొరకలా, చెప్పినాన్ని పెట్టలా. అతను పదవి పోయింది, అతను జైలుకు పోయాడు, ఆ కుటుంబం బికార్ అయిపోయింది. మన దేశంలో ఆ భయం ఎవరికన్నా ఉందా? 2G స్పెక్ట్రంలో రాజా దగ్గర నుంచి ఇంకా ఎందరో మహామహుల దగ్గర నుంచి అసలు ఒక్కడికి భయం ఉందా? నేను బికార్ అయిపోతాను, అవినీతికి పాల్పడితే అనే భయం మన దేశంలో ఉందా? అసలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టి 25 ఏళ్ళు పోయిన తర్వాత వాడికి ప్రమోషన్లు, బ్యాక్ సాలరీతో సహా సుప్రీంకోర్టులో నెగ్గిన సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే నాకు.